గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనము పండగలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. కానీ ఆ పండగల విశిష్టత గురించి మాత్రం చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసినా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పడం రాదు. కనుక ప్రతి ఒక్కరికి పండగల యొక్క విశిష్టత తెలియాల్సి ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది. మరి ఈ పండగ విశిష్టతను మనం తెలుసుకుందాం. రాజమండ్రి సంపత్ నగర్ నుంచి ప్రముఖ జ్యోతిషులు వీరభద్ర శర్మ గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అమ్మా. గురుగారు, వినాయక చవితి వస్తోంది. వినాయక చవితిలోనే ఉంది చవితి అని. అసలు వినాయకుడి పండగ చవితి రోజు ఎందుకు జరుపుకుంటాం? అలాగే ఈ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? ఆదో పూజ్యో గణాధిప అంటే ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా సరే మొట్టమొదట పూజింపబడవలసినటువంటి దైవం వినాయక స్వామి వారు. ఆ వినాయక స్వామి వారికి సంబంధించి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మనకు వచ్చేటువంటి పెద్ద పండుగలలో గణపతి చవితి అనేటువంటిది ఒక పెద్ద పండగ. అయితే భాద్రపద శుద్ధ చవితి. అయితే విఘ్నేశ్వర స్వామి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, వీరు ఇరువురు కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారులు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, వినాయక స్వామి వారికి, ఆయన పేరు ముందు గణపతినే అనుకోండి, గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, పార్వతీ పరమేశ్వరుడు అలా కొలువు తీరు ఉన్నటువంటి సమయంలో భూలోకం నుంచి ఋషులు, సంప్రదాయం తెలిసినటువంటి మహామునులు వీళ్ళందరూ కూడా వారి వద్దకు వచ్చి పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వచ్చి, అయ్యా మహానుభావ, మేము ఏ కార్యక్రమం చేస్తున్నా సరే అందులో విఘ్నాలు ఏర్పడుతున్నాయి, ఆటంకాలు వచ్చేస్తున్నాయి. ఆ ఆటంకాల నుంచి మేము ఎలా అధిగమించాలి? మాకెవరినైనా సరే ఒక వినాయకుణ్ణి, విఘ్న నాయకుణ్ణి నువ్వు కానీ మాకు నియమించినట్లయితే కనుక మేము ఆయన్ని పూజిస్తాం. తద్వారా మాకు ఏర్పడేటువంటి విఘ్నాలన్నీ కూడా ఆయన తొలగిస్తారు. కనుక అటువంటి మహానుభావుణ్ణి మాకు మీరు కృప చేయండి అని పార్వతీ పరమేశ్వరుని ఈ మునులందరూ కూడా అడిగి ఉన్నారండి. అడిగితే అప్పుడు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, ఆ యొక్క గణపతిని కూడా చూసి, ఆయన ఈ యొక్క భూలోకంలో ఉండేటువంటి జనులందరూ కూడా వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించడానికి, ఎప్పుడు ఏ పని చేసినా సరే ఆ పనిలో విఘ్నం లేకుండా ఉండడానికి మీ ఇద్దరిలో ఒకళ్ళని విఘ్న నాయకుడిగా నేను నియమించాలి. అది ఎవరిని నియమించాలని చెప్పినా నిన్ను నియమిస్తున్నాను అంటే నీకు కొంచెం బాధగా ఉండొచ్చు, నిన్ను నియమిస్తున్నాను అంటే నీకు కొంచెం బాధగా ఉండొచ్చు. అట్లా కాకుండా భూలోకంలో మనకి ఎన్ని నదులైతే ఉన్నాయో అన్ని నదులకి కూడా వెళ్ళి మొట్టమొదటిగా స్నానం చేసి ఎవరైతే తిరిగి మళ్ళీ కైలాసానికి చేరుకుంటారో వారికి విఘ్నాధిపత్యం సిద్ధిస్తుంది అని చెప్పినని పరమేశ్వరుడు చెప్పారటండి. చెబితే అప్పుడు విఘ్నేశ్వరుడికేమో మూషిక వాహనం అంటే ఎలుక వాహనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నెమల వాహనం. ఈ నెల చెప్పగానే ఆ నెమలని తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెంటనే బయలుదేరిపోయారు. గణపతి, నేను ఎలాగా తమ్ముడితో సహా ప్రయాణం చేయాలంటే నా వల్ల ఎక్కడవుతుంది అని కొంచెం దిగులుగా కూర్చున్నారట. కూర్చునేసరికి నారద మహర్షి వారు వచ్చి, అదేంటయ్యా గణపతి, నువ్వు వల్ల దిగులు పడతావు, నీ ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు, లోకప్రదాతలు వాళ్ళు, పైగా నీ తల్లిదండ్రులు, వారి చుట్టూ కానీ నువ్వు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూలోకం అంతా కూడా ప్రదక్షిణ చేసి వచ్చినట్టే అవుతుంది. కనుక చక్కగా నువ్వు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయవయ్యా అని చెబితే చక్కగా నమశివాయ 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 అనుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేశారటండి గణపతి. ఆయన ఎప్పుడైతే ప్రదక్షిణం ప్రారంభించారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏ నదికైనా వెళ్ళి స్నానం చేసి వద్దామని చెప్పి దిగేసరికి గణపతి అక్కడి నుంచి స్నానం చేసి బయటకు వస్తున్నారు. ఈయన ఇంకా నెమల వాహనం దిగేసరికి ఆయన స్నానం చేసేసి పైకి వచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడికి తిరిగినప్పటికీ కూడా ఇంకా అలా కొన్ని నదులకి ఈయన చూసేసరికి నేను ఇంక ఓడిపోయానని చెప్పిన ఒప్పుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కైలాసం చేరుకునేసరికి మళ్ళీ అక్కడ గణపతి ఉన్నారు. ఉండేసరికి నాన్నగారు నేనే ఓడిపోయాను, అన్నగారే గెలిచారు, కనుక అన్నగారికే విఘ్నాధిపత్యం ప్రసాదించండి అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్పారట. చెప్పేసరికి ఆ రోజు ఇంతకీ భాద్రపద శుద్ధ చవితి. నాయన నువ్వు భూలోకంలోకి వెళ్ళి
భూలోకంలో ప్రజలందరూ కూడా నిన్ను నిష్ఠ నియమాలతో పూజిస్తారు. చక్కగా నువ్వు భూలోకానికి వెళ్ళి వారికి సంబంధించినటువంటి పూజలు చేసినటువంటి వారందరినీ కూడా నువ్వు అనుగ్రహించి, కనీసం ప్రసాదం తిన్నటువంటి వారిని నువ్వు అనుగ్రహించి, వారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయవయ్యా అని చెప్పని గణపతిని ఆదేశించారట ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు. ఆ భాద్రపద శుద్ధ చవితి రోజున ఆయన మూషిక వాహనం మీద మన యొక్క భూలోకంలోకి వచ్చి, భూలోకంలో ప్రతి గృహంలోనూ జరిగేటువంటి పూజని ఆయన వీక్షించి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేస్తారు ఆ గణపతి మూర్తి. అయితే ఏ టైంకి మనకి ఇవాళ 27కి పండగ వస్తుంది కదా? అవునమ్మా. మరి ఆ రోజు ఇంట్లో అయితే ఏ టైంకి పూజ స్టార్ట్ చేయాలి, మండపాల్లో అయితే ఏ టైంకి చేయాలి? సాధారణంగా మనకి 27వ తారీఖు ఆగస్టు నెల 2025 సంవత్సరం బుధవారం వచ్చిందంటే, సాధారణంగా శనివారం అయితే ఉదయం 6 నుంచి 7:30 దుర్ముహూర్తం ఉంటుంది. ఆదివారం అయితే సాయంకాలం 4:30 టు 5:30 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. బుధవారం అయితే ఉదయం 11:30 నుంచి 12:30 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఎప్పుడు ఎటువంటి పూజ చేసినా సరే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ప్రారంభించుకుని ఉదయం 4 గంటలు దాటిన తర్వాత పూజని ఏ సమయానికి వీలైతే ఆ సమయానికి కనీసం ఉదయం 10-10:30 లోపల పూర్తి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుచేతంటే అవన్నీ సర్దుకోవాలి. గణపతిని కొంతమంది మట్టితో అప్పటికప్పుడే తయారు చేసుకుంటారు. మనం తెల్లవారుజాము 4 గంటలకే తయారు చేసి పెట్టామంటే అవ్వదు. మళ్ళీ పైగా ఆ రోజున పాలవెల్లోటి కట్టి పెడతారు. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, ప్రసాదం తయారు చేస్తారు. ఇవన్నీ తయారు చేయాలంటే ముందు రోజు రాత్రంతా నిద్రపోకుండా చేసినా కూడా కొంతమంది వల్ల కాదు. కాబట్టి అవకాశాన్ని బట్టి ఉదయం 4 దాటిన తర్వాత పొద్దున్న కనీసం 10:30-11 లోపల పూజ పూర్తి చేస్తే బాగుంటుందండి. ఓకే. కొన్ని ఆకులు లాంటివి వినాయకుడి దగ్గర పెడతారు కదా, పత్రాలు. అవునమ్మా. అసలు ఏంటండి అవి, ఎందుకు పెడతారు? మనకి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర నామాల్లో ఓం ప్రకృతి అయిన నమః అని చెప్పి అనేసి ఒక నామం ఉందండి. అంటే ప్రకృతి అంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ కూడా ఈ ఆకులను ఏదో అలా చిదిమేస్తూ, నలిపేస్తూ, గిల్లేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అవును. అంటే పక్కన ఏదో చెట్టు దగ్గరికి పెడితే వాడితో పనేం లేకపోయినా కానీ వీటిని ఏదో హింసించేస్తూ ఉంటాడు. అవును. అంటే ఇది ప్రకృతి అండి. ఇదంతా కూడా ప్రకృతి అంటే అమ్మవారికి చాలా ప్రియం, లక్ష్మీదేవికి. మరి లక్ష్మీ గణపతి స్వామి వారు కదండి. అలాగే ఈ యొక్క ప్రకృతిమయమైనటువంటి ఈ యొక్క భారతదేశంలో చక్కగా 21 రకాలతో కూడుకున్నటువంటి పత్రులు తీసుకొచ్చి గణపతిని అర్చించడం ఉంది. అంతా కూడా సాధ్యపడకపోతే కనీసం దూర్వాపత్ర పూజయామి అంటే గరిక పత్రి తీసుకొచ్చి పూజ చేస్తే గణపతిని చక్కగా ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి విఘ్నాలు లేకుండా వారిని అనుగ్రహిస్తారు స్వామివారు. ఏం చేతండి దూర్వపత్రి అందుకంత ప్రీతి అంటే కనుక గరికి అనేటువంటిది కొంచెం మొలిచిన తర్వాత మళ్ళీ అక్కడ ఆగి మళ్ళీ అక్కడ రూపుదిద్దుకుంటూ ఉంటుందండి. సాధారణంగా వంశవృక్షం అని చెప్పనేసని ఒక పేపర్ మీద పెట్టి రాస్తూ ఒక చిన్న గీత వేసి సుబ్బారావు గారు ఒక వంశవృక్షం, ఈయనకి పెంటారావు గారు, పుల్లయ్య గారు మళ్ళీ ఇలా వేస్తారు. అంటే రూపుదిద్దుకున్నాయి కూడా అలాగా. మళ్ళీ కొంచెం ముందుకు వేసి దానికి మళ్ళీ ఇంకో 2 పిల్లలు, దీనికి మళ్ళీ 2 పిల్లలు, సుబ్బారావు గారు 2 పిల్లలు, అదే ఆ గీత వేసినటువంటి దానికి ఈ 2 చొప్పున రూపుదిద్దుకుంటూ పెరుగుతూ ఉంటుందండి. గరికి కూడా అలాగే రూపాంతరం చెందుకుంటూ పెంచుకుంటూ వస్తుందండి. ఆ రకమైనటువంటి దూర్వపత్రిని ఎవరైతే అంటే గరికపత్రిని ఎవరైతే గణపతికి పూజ చేస్తారో మన యొక్క వంశంలో కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా, వంశం అక్కడతో ఆగకుండా క్రమక్రమంగా వంశం పెరుగుతూ ఉండడానికి ఆ యొక్క గరికపత్రి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి శాస్త్రవచనం. అంతేకాకుండా చాలా నిష్ణాతులైనటువంటి మూలికా ఔషధాలన్నీ కూడా గరికలో ఉన్నాయండి. అసలు గరిక అంటే మనం చాలా తేలిగ్గా చూసేటువంటి గరిక పూచ అనుకుంటాం, కానీ అందులో ఉన్నటువంటి శక్తి చాలా విశేషమైనటువంటిది. గరిక గురించే మాట్లాడుకోవాలంటే మనం ఒక రోజు అంతా మాట్లాడుకోవచ్చు. అంతేనా? జ్యూస్ కూడా తాగుతున్నారు ఈ మధ్య అయితే, గరిక జ్యూస్. అంత శక్తి ఉందండి అందులో, అంత శక్తి ఉంది అందులో. అంటే మాది సంపత నగరం అని చెప్పి మీరు చెప్పారు, మాది పల్లెటూరు అనమాట అండి. ఎవరికైనా చర్మం మీద చిన్న చిన్న మచ్చలాడివి, దద్దుర్లాడివి, దురదలాడివి వచ్చేవి తగ్గకపోతే మా ఊళ్ళో కొంతమంది మంత్రం వేస్తూ ఉంటారండి దానికి. ఆ మంత్రం వేసినప్పుడు అంటే వాళ్ళు మంత్రం చదవడం ఒకటే చేయరు, ఈ గరిక పూచని ఇక్కడ ఇలా రాస్తూ, అంటే ఉదాహరణ ఇక్కడే ఏదో వేసింది అనుకోండి, చిన్న దద్దుర్లాగా ఏదో, దానికి వాళ్ళు మంత్రం వేస్తూ ఉంటారు గరికిని ఇలా పాముతూ. అంటే అంత శక్తి ఉంది అందులో.
ఆ శక్తిని నేను పూర్తిగా తీసుకున్నానండి నేను కూడా. అంటే నాకు 16వ సంవత్సరం ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ నిమ్స్లో మా గురువు గారికి వైద్యం చేయించడం కోసం తీసుకొచ్చాను. హార్ట్కి సంబంధించినటువంటి స్టంట్ ఏదో వేయించాలంటే అప్పుడు అందులో రూమ్స్ ఏం లేకపోతే బయట పడుకున్నాం లాన్ పక్కన. ఆ లాన్ దగ్గర నుంచి ఇలా కార్లు ఇలా వెళ్తూ ఉంటాయి, ఇలా వస్తూ ఉంటాయి. ఆ రాత్రి ఎందుకో నాకు తెలియదు, తెల్లవారేసరికి మొత్తం ఈ స్కిన్ అంతా కూడా మొత్తం స్కిన్ లేదండి, పైన మొత్తం మాంసం ముద్ద ఒకటే కనిపిస్తుంది ఇలాగా. వరే బాబు నాకు హార్ట్ ఆపరేషన్ తర్వాత చేయొద్దు కానీ ముందు ఇది చూపిద్దాం పదా అని చెప్పనేసి లోపల ఒక స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దీనికి ఏదో ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉందండి అన్నారు ఆయన. అంటే మా ఊళ్ళో నేను చిన్నప్పటి నుంచి ఇలా గరిగి పట్టుకెళ్ళి వేపాకులు పట్టుకెళ్ళి మంత్రాలు వేయడం చూసినటువంటి నాకు అంత అవసరంగా అనిపించక నాకు వచ్చినటువంటి గణపతి మంత్రాన్ని స్మరిస్తూ ఆ లాన్ ఎదురుగుండా ఉంటుందండి నిమ్స్ లోపలికి వెళ్తుంటే ఆ గరికి తీసుకుని నేను ఆ యొక్క మంత్రం గణపతి యొక్క మంత్రాన్ని చెప్తూ దీన్ని ఇలా 3 పూటలు రాసేసరికి మొత్తం తగ్గిపోయింది. అంటే ఇదేదో నేను ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పట్లేదు, యథార్థంగా చెప్తున్నాను. అంత శక్తి గరికి ఉందండి. ఆ గరికితో గణపతిని పూజిస్తే కనుక ఇంకా అసలు అపారమైన సిరి సంపదలే. ధన్యవాదాలు గురువు గారు, పండగ విశిష్టత తెలియజేశారు, గరిక విశిష్టత కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. అలాగే వినాయక చవితికి సంబంధించి ఈ పూజ ఎలా జరుపుకోవాలి అని మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి. నమస్తే.